అందరికీ నమస్కారం. ఓ సాధారణ వీడియో కాల్ ఒకరిని బ్లాక్మెయిల్ చేసే ఆయుధంగా మారితే ఎలా ఉంటుంది? ఆలోచించడానికే భయంగా ఉంది కదూ? కాని ఇదే నిజం. ఈరోజు మనం ఇలాంటి ఓ ప్రమాదకరమైన ఆన్లైన్ స్కామ్ గురించే తెలుసుకోబోతున్నాం. అసలిది ఎలా పనిచేస్తుంది, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, అన్ని విషయాలు వివరంగా చర్చిద్దాం. కేవలం 5 సెకండ్లు అంటే కన్ను మూసి తెరిచేంతలో ఒకరి జీవితం నాశనమవడం సాధ్యమేనా? వినడానికి ఏదో సినిమా డైలాగ్లా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఈ స్కామ్ బాధితుల జీవితాల్ని కొన్ని నిమిషాల్లోనే తలకిందులు చేసేస్తుంది. అసలా 5 సెకండ్లలో ఏం జరుగుతుంది? పదండి చూద్దాం. సరే, ఈ కొత్త రకం ఆన్లైన్ ఉచ్చు రోజురోజుకీ విస్తరిస్తోంది. అందుకే మనం దీన్ని స్టెప్ బై స్టెప్ విడమర్చి చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా దీని బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఈ కథంతా ఎక్కడ మొదలవుతుందంటే, చాలా మామూలుగా అమాయకంగా కనిపించే ఒకే ఒక్క వీడియో కాల్తో. ఈ ఉచ్చులో మొదటి అడుగు ఎలా పడుతుందో చూద్దాం రండి. ముందుగా ఈ వీడియో కాల్ స్కామ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇదో రకమైన బ్లాక్మెయిల్ అన్నమాట. స్కామర్లు ఏం చేస్తారంటే, ఓ చిన్న వీడియో కాల్ నుంచి మన ఫేస్ని స్క్రీన్షాట్ తీస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకరమైన ఫోటో కతికించి మన దగ్గర్నుంచి డబ్బు గుంజుతారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వాళ్లు పంపే ఆ ఫోటో 100% ఫేక్. అది నిజం కాదు. సరే, ఈ ఉచ్చుని ఎలా పన్నుతారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీరు చాలా పక్కా ప్లాన్తో పనిచేస్తారు. చూసారా ఎంత సింపుల్గా ఉందో వాళ్ల పద్ధతి? మొదట తెలియని నంబర్ నుంచి ఓ వీడియో కాల్ వస్తుంది. దాన్నెత్తగానే వాళ్లకు కావలసింది మన ఫేస్ కనిపించడం. అంతే. జస్ట్ కొన్ని సెకండ్లకే కాల్ కట్ చేస్తారు. ఆ తర్వాత ఆ స్క్రీన్షాట్ని మార్ఫింగ్ చేసి ఒక అసభ్యకరమైన ఫోటోతో కలిపి ఫైనల్గా ఆ ఫేక్ ఫోటోని మనకే పంపి బెదిరిస్తారు. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయమేంటంటే, ఈ 4 స్టెప్పులు నిమిషాల వ్యవధిలో జరిగిపోతాయి. అసలు ఏం జరుగుతోందో మనం గ్రహించరోపే వాళ్లు బ్లాక్మెయిల్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇక్కడతో అసలు కథ మొదలవుతుంది. బ్లాక్మెయిల్ పర్వం స్టార్ట్ అవుతుంది. మానసిక నరకమంటే ఏంటో ఇక్కడనుంటే చూపిస్తారు. వాళ్లు వెంటనే డబ్బు డిమాండ్ చేస్తారు. వాళ్ల మొదటి డిమాండ్ సాధారణంగా 10,000 రూపాయలుంటుంది. ఎందుకంటే ఆ మొత్తాన్ని చాలామంది పరువు పోతుందనే భయంతో వెంటనే కట్టేస్తారు. మనల్ని నమ్మించటానికి, వాళ్ల బెదిరింపు నిజమే అనిపించేలా చేయడానికి ఇది వాళ్ల మొదటి ఎత్తుగడ. ఆ తర్వాత వాళ్ల బ్రహ్మాస్త్రాన్ని వాడతారు. ఈ ఫోటోని పోలీస్ స్టేషన్లో పోస్ట్ చేస్తాను అంటారు. చూడండి, పోలీసుల పేరు చెప్పగానే ఎవరికైనా భయం వేస్తుంది. వాళ్లేదో అఫీషియల్ బాడీ నుంచి మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. దీంతో బాధితులు తీవ్రమైన భయానికి, కన్ఫ్యూషన్కి గురవుతారు. సోషల్ మీడియాలో పెడతామంటారు, మీ ఫ్యామిలీకి, బంధువులకి పంపిస్తామంటారు, మీ మీద ఫేక్ పోలీస్ కంప్లైంట్ పెడతామంటారు, మీ పరువు మొత్తం తీసేస్తామంటారు. చూశారా? వీళ్ళ టార్గెట్ డబ్బే కాదు, మన భయం, మన పరువు. ఈ రెండిటిని అడ్డం పెట్టుకుని మనల్ని మానసికంగా హింసిస్తారు. సరే, భయపడి డబ్బులు కట్టేశామనుకోండి, సమస్య తీరిపోతుందా? అస్సలు తీరదు. చూడండి, మొదటి రోజు 10,000 అడుగుతారు. కట్టేస్తే కొన్ని రోజుల తరువాత 15,000 అడుగుతారు. మనం కడుతున్నంతకాలం వాళ్లు డిమాండ్ చేస్తూనే ఉంటారు, బెదిరిస్తూనే ఉంటారు. ఒక్కసారి డబ్బు కట్టామంటే మనమింకా కట్టగలమని వాళ్లకర్థమైపోతుంది. దాంతో దోపిడీ అస్సలు ఆగదు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పటిదాకా స్కామర్ల వైపు నుంచి కథ చూశాం కదా. మరి వాళ్లకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుంది? వాళ్లని గట్టిగా నిలదీస్తే వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్లసలు రంగు ఎలా బయటపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణకు ఆధారమైన ఒక ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి తన సోదరుడి కోసం ఆ స్కామర్కి డైరెక్ట్గా కాల్ చేశాడు. అలా నిలదీసినప్పుడు ఏం జరిగిందో చూడండి. కాల్ మొదలైంది. హలో, నేను అరుణ్ బ్రదర్ని మాట్లాడుతున్నాను, ఆ ఫోటో గురించి అంటూ. ఈ టైంలో ఆ స్కామర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తనే కంట్రోల్లో ఉన్నాడని అనుకుంటున్నాడు. కాని ఆ నమ్మకం కాసేపట్లోనే బద్దలు కాబోతోంది. ఎప్పుడైతే అవతలివాళ్లు భయపడట్లేదని అర్థమైందో వెంటనే తన అసలు స్వరూపం బయటపెట్టాడు. కంట్రోల్ పోయి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? వాళ్లది ధైర్యం కాదు, కేవలం బరితెగింపు. ఎదురు తిరిగితే నిలబడలేరు. ఇక్కడొక ఊహించని ట్విస్టుంది. అవతల నుంచి మాట్లాడుతున్నది ఒక మహిళ అని తెలిసాక అదే స్కామర్ టోన్ మొత్తం మారిపోయింది. ప్లీజ్ మేడం, నాకు పరువున్న కుటుంబం ఉంది మేడం, ప్లీజ్ వద్దు అంటూ బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. చూడండి ఎంత విచిత్రమో.
ఇందాకటదాకా వేరే వాళ్ల పరువు, కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించినవాడే ఇప్పుడు అవే పదాలు వాడుతూ దయకోసమడుక్కుంటున్నాడు. వాళ్ల హిపోక్రసీకి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సరే, ఇప్పటిదాకా స్కామర్ల బలమేంటో బలహీనతేంటో రెండూ చూశాం. ఇప్పుడు మనందరికీ అత్యంత ముఖ్యమైన సెక్షన్కొచ్చాం. అదే మన సేఫ్టీ ప్లాన్. ఈ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ పొరపాటున చిక్కుకుంటే ఎలా బయటపడాలి తెలుసుకుందాం రండి. చూడండి, ఇది చాలా సింపుల్. స్కామర్ లక్ష్యానికి మనం చెయ్యాల్సిన పనికి పూర్తి ఆపోజిట్గా ఉంటుంది. వాళ్లు మనల్ని పానిక్ చేయాలనుకుంటారు, మనం ప్రశాంతంగా ఉండాలి. వాళ్లు మనల్ని ఒంటరి చేయాలనుకుంటారు, మనం వెంటనే మనకు నమ్మకమైన వాళ్ళకి చెప్పాలి. వాళ్లు డబ్బడుగుతారు, మనం ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. వాళ్లు మాట్లాడుతూ ఉండాలనుకుంటారు, మనం వెంటనే వాళ్ల నంబర్ని బ్లాక్ చేయాలి. వాళ్ల బలం మన భయమే, మన బలం మన ప్రశాంతతే. ఫైనల్గా ఈ 4 రూల్స్ మన రక్షణ కవచం లాంటివి. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ అస్సలు ఆన్సర్ చేయొద్దు. నంబర్ 2, వాళ్ల మెసేజ్లకి, బెదిరింపులకి రిప్లై ఇవ్వొద్దు. నంబర్ 3, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకి డబ్బు పంపొద్దు. అండ్ నంబర్ 4, వెంటనే ఆ నంబర్ని బ్లాక్ చేసేయండి. అంతే. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు శక్తి ఏంటో తెలుసా? మన సిగ్గు, భయం, మన విషయం ఎవరికీ చెప్పుకోలేమనే రహస్యం. వాళ్ళు దీన్మీదే ఆధారపడతారు. మరి దీనికి పరిష్కారమేంటి? అవగాహన. దీని గురించి అందరితో మాట్లాడటం. మనం ఈ సమాచారాన్ని ఎంత ఎక్కువ మందితో పంచుకుంటే అదే ఈ మోసానికి విరుగుడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ విషయం తెలియక మీ స్నేహితుల్లో, కుటుంబ సభ్యుల్లో ఎవరు ప్రమాదంలో పడొచ్చు? వాళ్లందరికీ ఈ సమాచారం చేరాలి. ఈ మోసం గురించి ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంతమంది సురక్షితంగా ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని అందరితో పంచుకోండి. మనల్ని మనం కాపాడుకుందాం.